జన్మభూమి 2 మళ్ళీ జన్మభూమిని ప్రారంభించాలి అని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా పార్టీలో కీలకమైనటువంటి చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. జన్మభూమి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అప్పుడు నిర్వహించారు. మహిళా జన్మభూమి అని, కార్మిక జన్మభూమి అని, రైతు జన్మభూమి అని, ఆ విధంగా వాళ్ళ యొక్క సమస్యలు అవన్నిటిని కూడా అధికారులు వాళ్ళ సమస్యలు తీసుకొని వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా అప్పుడు జరిగాయి. అయితే జన్మభూమికి సంబంధించినటువంటి కార్యక్రమం మొదట తీసుకున్నప్పుడు ఉద్దేశం ఏంటంటే, ఆయా ప్రాంతాల్లో ఉండి ఉద్యోగ రీత్యా ఇతర వ్యాపారాల రీత్యా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు తమ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములు చేయటం కోసం జన్మభూమి కార్యక్రమాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు నిర్వహించాడు. అది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి కార్యక్రమం. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పాట కూడా రూపొందించారు. కదులుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి అని. ఆ బడులు, అదేవిధంగా తాగునీటికి సంబంధించినటువంటి ఏమైనా ప్లాంట్లు, రోడ్లు, వాళ్ళ ఊర్లో ఉండేటువంటి స్కూల్సు, కాలేజీలు, వీటికి ఆ ప్రాంతం నుంచి వెళ్ళి అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఆర్థిక సహకారం అందించి ప్రభుత్వానికి కొంత ఫండింగ్ ఇచ్చి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్తో వాటిని డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జన్మభూమి 2 కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా పేదరిక నిర్మూలన కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీంట్లో ఆయన వ్యూహం ఏంటి అని అంటే, 10% అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు 20% తీవ్రంగా వెనకబడినటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి సహకారం అందించేటువంటి ప్రక్రియ. దీనికోసమని జన్మభూమి 2ని స్టార్ట్ చేసి ఈ 20% బాగా పేదరికం ఉన్నటువంటి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడం కోసం విద్య, వైద్యము, మిగతా వాళ్ళ ఆర్థికపరమైనటువంటి వాళ్ళు చేదోడు వచ్చేటువంటి విధంగా చేతి వృత్తులకు సంబంధించిన అంశాలు, వీటికి ఈ 10% ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు సహకారం అందించేటువంటిది. దీనికి ప్రభుత్వము జన్మభూమి 2 అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. దీని మీద నిన్న పొలిట్ బ్యూరోలో జరిగినటువంటి సమావేశం సందర్భంగా కాలువ శ్రీనివాసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జన్మభూమి 2ను ప్రారంభిద్దామని చెప్పినప్పుడు కాలువ శ్రీనివాసులు ఒక ప్రతిపాదన చేశారు. ఆయన మాజీ మంత్రి. ఆయన చేసినటువంటిది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ 10% ఉన్నటువంటి ధనికులు 20% ఉన్నటువంటి పేదలకు సహకరించే చేయడం కార్యక్రమాలు రూపొందించడం, వీళ్ళిద్దరి మధ్య అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఎలాగో వాలంటీర్లు ఖాళీగా ఉన్నారు కదా, వాలంటీర్లను వినియోగిస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఆయన సూచన చేశారు. దీని మీద ఖచ్చితంగా పరిశీలిద్దామనేటువంటి విషయానికి కూడా చంద్రబాబు నాయుడు చెప్పున్నారు. సంపద సృష్టిస్తాను, పేదరికము నిర్మూలన, పేదల ఉన్నతి కోసం నేను ప్రయత్నిస్తాను అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పుకున్నాడు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు జన్మభూమి 2 ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రణాళిక అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ల ద్వారాగా ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు అడిగి ఉన్నారు. పూర్తి స్థాయి పక్కా ప్రణాళికతో ఈ ప్రభుత్వము జన్మభూమి 2 కార్యక్రమానికి ముందుకెళ్ళబోతుంది.